ఏ ఒక్కదాన్ని కూడా మేము వదిలిపెట్టమని చెప్పడం కోసం మీకు చెప్తా ఉన్నాం. బహుశా ఆశపడతా ఉండొచ్చు, ఏదో ఒకటి చేయకుండా వదిలేస్తే బాగు, దాన్ని పట్టుకొని మేము ఏది ప్రజలను రెచ్చగొట్టి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం, 15 ఏళ్ళు మేమే ఉంటాం అని చెప్పే కళ్ళబొల్లి కబుర్లు ఎవరు? Like, share, subscribe. మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల సందర్భంగా మేము ఇచ్చినటువంటి హామీల్ని, వాగ్దానాల్ని అమలు చేసే ప్రక్రియలో చాలా లోతుగా అధ్యయనం చేసి అన్నింటినీ అమలు చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు సంబంధించి కానీ పెంచినటువంటి విధానం కానీ, రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించడంలో కానీ, $200 యూనిట్ల లోపు కరెంటు ఉచితంగా ఇచ్చే స్కీమ్లో కానీ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించే దాంట్లో కానీ, అనుకున్న సమయం కంటే ముందే త్వరితగతిన అందించి ముందుకు పోతూ ఉన్నాం. దాంతోపాటు రుణమాఫీకి సంబంధించి కూడా త్వరలోనే చేయబోతూ ఉన్నాం. దీనికి సంబంధించి ఐదేళ్ళు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని అధికారంలో నడిచి 5 ఏళ్ళు పూర్తయితే కూడా ఆ ₹1,00,000 కూడా రుణమాఫీ చేయనటువంటి టీఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ఇంకా చేయట్లేదని అరిసి గీ పెడతా ఉన్నారు. మీరేం అరవాల్సిన అవసరం లేదు, గీ పెట్టాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకి మేము ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలనేటువంటి అంకిత భావంతో మేము ఉన్నాం ప్రజల కోసం. తప్పనిసరిగా త్వరలోనే ఆ శుభవార్త కూడా వింటారు. అలాగే రైతు భరోసా సంబంధించి కూడా మేము రైతు బంధు నుంచి రైతు భరోసా చేసే ప్రక్రియలో ఇచ్చే రైతు భరోసా మొత్తం కూడా పూర్తి స్థాయిలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం రైతాంగ సోదరులకి అందించాలనేటువంటి పట్టుదలతో ఉన్నాం. అయితే మేము ఇచ్చేటువంటి ప్రతి పైసా, మేము ఈ పథకాల ద్వారా ప్రజలకి అందించేటువంటి స్కీమ్స్ ద్వారా ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా ప్రజలకు సంబంధించిందే. ప్రజల ద్వారా కట్టినటువంటి పన్నులు, వాళ్ళ శ్రమతో చెమటతో కట్టినటువంటి పన్నులతో వచ్చినటువంటి ఆదాయంతో చేస్తున్నవే, ఇవే మా సొంత డబ్బులు కాదు. ప్రభుత్వ పరంగా కస్టోడియన్గా ఉండి ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడేటట్టుగా ప్రతి పైసాన్ని ఖర్చు పెట్టాలన్నదే మా అందరి ఆలోచన. రైతు భరోసా సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మీరు చూసుంటారు,
ఒక సబ్ కమిటీ కూడా నియమించింది విధి విధానాలు నిర్మించడం కోసం. సో విధి విధానాలు నిర్ణయించేటప్పుడు మేము సొంతగా నిర్ణయాలు చేయదలుచుకోలేదు. ప్రజల డబ్బు ఇచ్చేది ప్రజలకి, రైతులకి. సో ప్రజలందరి మధ్యలో చర్చకు పెట్టి అన్ని జిల్లాల్లో కూడా సాధ్యమైనంత వరకు పాత 10 జిల్లాల్లో స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఆ అభిప్రాయాలన్నింటినీ కూడా కూలంకషంగా కూర్చి డెఫినెట్గా రేపు పొద్దున జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల లోపలనే ఒక రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చి ఆ రిపోర్ట్ని అసెంబ్లీలో చర్చకు పెట్టి అంతిమంగా అందరం చర్చించిన తర్వాత విధి విధానాలు రూపకల్పన చేసి దాన్ని కూడా చేస్తాం. సో ఈ నిర్ణయాలు చేసే ప్రక్రియ అంతా కూడా మేమేదో 4 గోళ్ల మధ్యలో కూర్చొని మా ఇష్టాన్ని రీతిగా చేసుకుంటున్నామని ఎవరైనా అక్కడెక్కడ మాట్లాడుతూ అన్నట్టు వార్తలు వింటాం. ఏం లేదు, మాది చాలా ట్రాన్స్పరెంట్ ప్రభుత్వం. ప్రజలకి అకౌంటబుల్గా కూడా ఉండాలనుకుంటున్నాం. ప్రజలు కట్టే ప్రతి పైసను కూడా ఎవరికి ఇవ్వాలి, ఎవరి కోసం ఖర్చు పెట్టాలనేది ప్రజల్ని అడిగి వారందరి అభిప్రాయాల మేరకే ఖర్చు కూడా పెడతాం. సంపద సృష్టిస్తాం, పంచుతాం. ఆ పంచే ప్రక్రియ కూడా ప్రజల ఆలోచన మేరకే చేస్తాం. త్వరలోనే ఈ సభలో సమావేశాలు కూడా ఉంటాయి. రైతాంగ సోదరులందరితో మాట్లాడతాం, ట్యాక్స్ పేయర్స్తో మాట్లాడతాం, ఈవెన్ ఈజీఎస్ వర్కర్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ పే చేసే వాళ్ళతో మాట్లాడతాం, అందరి మీడియా మేధావులతో మాట్లాడతాం, అందరితో మాట్లాడతాం. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకొని అంతిమంగా వి విల్ సబ్మిట్ ఏ రిపోర్ట్. దాన్ని ఆ రిపోర్ట్ని సభలో పెట్టి చర్చించి వి విల్ అనౌన్స్ దట్ ఆల్సో. సో మీరు ఏ రకంగా చూసుకున్నాక అని చెప్పే కళ్ళబొల్లి కబుర్లు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం 100% తూచా తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను యాజిటీస్గా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఈవెన్ ఇంక్లూడింగ్ ఉద్యోగాలకు సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ త్వరలోనే ప్రకటిస్తారు. పాత 10 జిల్లాలకు సంబంధించి అనుకుంటున్నాం. పాత 10 జిల్లాలకు సంబంధించి ఒక వర్క్షాప్లో కండక్ట్ చేస్తాం. అందరినీ మాట్లాడటానికి అవకాశం ఇస్తాం. ఫైనల్గా ప్రజలే అందరు ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం చేస్తాం. నేను ఇప్పుడే చెప్పాను చాలా స్పష్టంగా, 4 గోడల మధ్యలో కూర్చొని మేము నిర్ణయాలు చేయము. ఎవరైనా ఎటువంటి తప్పుడు ప్రచారం చేస్తే కూడా నమ్మబాకండి. ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఈ నెలలోనే ఇవన్నీ కూడా ఈ నెలలోనే అవుతాయి కదా బడ్జెట్ సమావేశాలు. చెప్పాను కదా, ఈ బడ్జెట్ సమావేశాల లోపలనే వీటన్నింటినీ ప్రక్రియ పూర్తి చేసి 15th కల్లా రిపోర్ట్ కూడా ఇవ్వని అడిగారు. 15th లోపలనే రిపోర్ట్ సబ్మిట్ కూడా చేస్తాం. అమ్మా నా కాన్స్టిట్యున్సీలోనే, జిల్లా కూడా కాదు. చాలా దురదృష్టకరం, ఒక రైతు ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధాకరమైంది. రైతే కాదు, అసలు ఏ మనిషి కూడా పుట్టింది బతకటానికి, చావటానికి కాదు. బతకడానికి కావాల్సినటువంటి మార్గాలన్నీ ఎత్తుకొని మనం ముందుకు పోవాలి తప్ప ఎవరు కూడా ఇటువంటి ఆత్మహత్యలు చేసుకోవటం అనేది కరెక్ట్ కాదని ప్రగాఢంగా ఈ ప్రభుత్వం నమ్ముతుంది. అదే చెప్తా ఉంది. సరే, ఎవరు ప్రోత్సహించారు, ఎందుకు జరిగింది, ఎవరున్నారు దీని వెనుక అనేది చాలా స్పష్టంగా లోతుగా స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయటమే కాదు, అలా ఎటువంటి ఎవరైనా ఉంటే కఠినంగా చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా ఎప్పటికే ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇచ్చాం. ఎవరున్నా ఎవరిని ఉపేక్షించేది లేదు, వదిలిపెట్టేది కూడా లేదు.
నేను ఇంకా లోతుగా కూడా డిపార్ట్మెంట్కి కూడా చెప్పాను. మేము అన్ని రకాల అధ్యయనం చేయం. రెవెన్యూ చెప్పాం, పోలీస్ చెప్పాం. ఎవరిని ప్రొటెక్ట్ చేయడం కోసం కూడా ఎవరు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి మనిషి ప్రాణం చాలా విలువైంది. అందరి గురించి ఆలోచించడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. చెప్తాం, వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి. అది పార్టీ నిర్ణయం, అధిష్టానం నిర్ణయం తీసుకొని చెప్తారు. ఇప్పటికే దానిపైన త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి నాయకులంతా కేంద్ర నాయకత్వాన్ని కోరటం జరిగింది. వారు దానిపైన కావాల్సినటువంటి ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. వారు నిర్ణయం ప్రకటిస్తారు. ఆరో తారీఖు నాటి అజెండా మొత్తం కూడా రాష్ట్ర విభజన జరిగి ఆ విభజనలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పొందుపరిచినటువంటి అనేక అంశాలు గత 10 సంవత్సరాల నుంచి కొన్ని పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ ఉన్నాయి. ఆ పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రయోజనాలు పనికొచ్చే అన్నీ కూడా అజెండాలో ఉంటాయి. అమ్మా 5 గ్రామాలు అడిగిన ఆయనకి వారి చరిత్ర మర్చిపోతే ఎట్లా? రాష్ట్ర విభజన జరగక ముందు తెచ్చినటువంటి చట్టంలో 7 మండలాలు లేవు. 7 మండలాలు తెలంగాణకే ఉన్నాయి. విభజన జరిగిన తర్వాత, ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చి 7 మండలాలని ఆంధ్రాకు అప్పచెప్పింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. వారు హయాంలో 7 మండలాలని ఆంధ్రాకు అప్పచెప్తే ఆనాడు అపోజిషన్లో మేము శాసనసభలో ఉండి దీన్ని వ్యతిరేకించాలని ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్ చేసి తీర్మానం చేసి నేను అందరిని ఢిల్లీ తీసుకొని పోతా అని సభకి మాటిచ్చినటువంటి ఆ సభానాయకుడు పూర్తిగా గాలికి వదిలేసి 10 ఏళ్ళు దాని గురించి మాట్లాడుకుని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఇవాళ తగుదనమ్మా అని 7 మండలాల కోసం మీరు కొట్లాడాలని నేను ఎస్ 7 మండలాల కోసం కొట్లాడటం కోసం మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ నాయకత్వం, మీ నాయకుడు, మీరు తప్పనిసరిగా మీరు తీసుకునే నిర్ణయానికి మేమంతా ఉంటాం, సపోర్ట్ కూడా చేస్తాం. మేము అడిగాము ఆ రోజు, మీ వల్లనే అవి కోల్పోయాం. కాబట్టి ఎప్పటికైనా మీ చిత్తశుద్ధి నిరూపించుకోవటం కోసం మీరు ముగ్గురు దానికోసం ఒక దీక్ష చేయండి. 7 మండలాలు రావటమా పోవటమా ఏదో తెలుద్దాం. చేయండి. ఎందుకు వెనకపోతున్నారు? 10 ఏళ్ళు మీరే కదా కూర్చుంది, దానివల్ల నష్టపరిచినట్టు జరిగింది. దీక్ష కూర్చోండి. అంటే చట్టంలో నేను అదే చెప్పేది, చట్టం ద్వారా మనకు పొందుపరిచిన హక్కులన్నింటినీ సాధ్యమైనంత వరకు పొందడం కోసమే మనం చర్చల్లో కూర్చొని మాట్లాడతాం. మిగతా అంశాలు మీకు చెప్పాను నేను, వారు వచ్చిన తర్వాతనే వెళ్ళింది. 10 ఏళ్ళు వారి పుణ్యమే అవి పోవటానికి కారణం. 7 మండలాలు పోవటానికి కారణం కేవలం టీఆర్ఎస్. ఆనాడు టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఇద్దరు పార్లమెంట్లో ఒకళ్ళకొళ్ళు మద్దతు ఇస్తూ చేసుకున్న పాపమే 7 మండలాలు పోయినాయి. కానీ వాస్తవంగా చట్టం వచ్చినప్పుడు 7 మండలాలు పోలే, 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. సో ఆ ప్రాయశ్చిత్తం ఏదైనా ఉంటే వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఏ విషయం అవన్నీ అజెండా మేము చెప్పినప్పుడు అందరి సభ్యులకి మాట్లాడే అవకాశం, అందరి అభిప్రాయాలు తీసుకుంటాం. ఎవరు ప్రతిపక్షాన్ని కూడా వారి అభిప్రాయాలు కూడా తీసుకుంటాం. వారు కూడా మాట్లాడాలి. అమ్మా
ప్రతిపక్షం అంటే శాసనసభ్యులు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులు ఉంటారు, వారు కూడా మాట్లాడాలి. అంటే వారికి కూడా ఇప్పుడు మాట్లాడే వాళ్ళకి కూడా డౌట్ ఉంటే నేనేం చేయలేను, వాళ్ళు కూడా మారదాం. అదే అన్నా, అందుకే నేను చెప్పేది హరీష్ రావు గారు లాంటి కళ్ళబొల్లి మాటలు చెప్తూ కాలం వెళ్ళబుచ్చే ప్రభుత్వం కాదు మా. మేము ఈ లోపలనే రైతులకి అవసరమైనటువంటి వెసులుబాటు కల్పించేటువంటి కార్యక్రమానికి సంబంధించిన రుణమాఫీ సంబంధించిన 2 లక్షల సంబంధించిన నిర్ణయం కూడా జరుగుతుంది. అది వాళ్ళు పొంది కార్యక్రమం ఉండడంలోనే రైతు భరోసా చర్చ కూడా జరుగుతుంది, దాని కూడా నిర్ణయం చేస్తాం. సో రైతులకి ఎక్కడ కూడా ఆలస్యం నష్టం జరిగే ప్రక్రియ లేకుండా వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సాయం టైంకి అందేటట్టుగానే చూస్తాం. పంట బేసిక్గా ఇన్ ద బిగినింగ్ వాట్ దే వాంట్ టైమ్లీ లెండింగ్. ఎనీ ఫార్మర్ పంట రుణం అనేది టైమ్లీ కావాలి వాళ్ళకి. ఆ పంట రుణాలు పొందటానికి గత 5 ఏళ్ళుగా లేకుండా చేశారు వాళ్ళు. మనీ లెండర్స్ దగ్గర పోయే పరిస్థితి సృష్టించారు. అంతిమంగా మనీ లెండర్స్ దగ్గర పోయే ₹2 నుంచి ₹10 వడ్డీ దాకా పోయే పరిస్థితి తీసుకొచ్చారు. మేము ఆ పరిస్థితి లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి తొందరలో నిర్ణయం తీసుకుంటున్నాం. వాళ్ళు మనీ లెండర్స్ దగ్గర పోయే పరిస్థితి లేకుండా చేస్తున్నాం. వాళ్ళ చేతి నిండా సరిపోయే విధంగా ఆర్థికంగా పెట్టుబడి పనికొచ్చే విధంగా కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు, శిష్యుడేంది ఆయన గురువు ఏంది, నేను శిష్యుని ఏంది సహచరుడు అని ఇప్పటికే 2-3 సార్లు చాలా స్పష్టంగా చెప్పాడు. కావాలని కొద్దిమంది బురద పోయటం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పిన దాన్ని ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక్కడ సహచరులే కదప్ప, గురు శిష్యులు అనే పదానికి అర్థమే లేదు. ఎవరైనా మాట్లాడితే ఆయన ఏమన్నాడో మరి వినుంటారు, అన్నోడిని ఏదో చేస్తాను నేను అనలేను. కానీ ఒకసారి అమ్మా, చేసిన తప్పిదాలన్నీ ప్రజాస్వామ్యంలో ఎప్పుడు చేసిన తప్పిదాలన్నీ మనం వెంటాడుతూనే ఉంటాయి. అమ్మా లేదు, దాని గురించి కూడా ఎగ్జామిన్ చేస్తాను. రైతు భరోసా గురించి ఒక ఆయన మాట్లాడుతూ నిన్న, గుట్టలో ఇచ్చినోడికి ఇచ్చారు, కొండలు ఉన్నోడికి ఇచ్చారు, రోడ్డు వేసినోడికి ఇచ్చారు, మీరు మా డబ్బులు కదా అంటే చర్చ పెడదాము. మేము అడ్డగోలుగా దారిపోస్తామని చెప్పలేదు కదా. ప్రజల సొమ్మే, ప్రజలను అడుగుతాము, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాం. అందరికీ ఇవ్వంటే అందరికీ, గుట్టలు ఉన్నోడికి కూడా ఇవ్వంటే వాళ్ళకు కూడా ఇచ్చేస్తాం. ఏ పంట పండినోడికి కూడా ఇచ్చేసేయండి అని ప్రజలు చెప్తే ఎస్ చేస్తాం. అంతిమంగా ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా, ఎందుకంటే పన్నులు కట్టేది ప్రజల నుంచి వచ్చిన డబ్బు కాబట్టి దాన్ని జాగ్రత్తగా రూపాయి జాగ్రత్త ఖర్చు పెట్టాలి, న్యాయబద్ధంగా ధర్మంగా వాటిని వాడాలనేది మా అందరూ ఆలోచన. దూబరాగా చేయకూడదనేది. ఫైన్, ఏ నిర్ణయం తీసుకున్నా మేము మాత్రం 4 గోడల మధ్యలో సొంతంగా మేము తీసుకునేది లేదు. ప్రజల మధ్యలో చర్చ పెట్టి ప్రజల అభిప్రాయాలు తీసుకొని చట్టసభలో చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నిర్ణయం చేస్తాం. అది కూడా కొద్ది రోజుల్లోనే, ఎక్కువ రోజులు టైం కూడా తీసుకున్నాం. ఫైన్, త్వరలోనే
మీరు త్వరలోనే వీళ్ళు చేయకుండా ఉంటే బాగుండు అన్నటువంటి వాళ్ళంతా నోరెళ్ళబెట్టి చూసేటట్టుగా చేస్తాం. అమ్మా లేదు, పబ్లిక్ ఓపెన్ మీ అందరూ పిలిచి మీ సమక్షంలో చేసేది కదా. నేను మాట్లాడేది ప్రధానంగా మనం అందరం ఆలోచించాల్సింది, అందరూ బాధ్యత. ఎందుకంటే మేము ఖర్చు పెట్టేది, ఈవెన్ మీరు కట్టే పన్ను కూడా అందులో ఉంది. మీరు కొనుక్కునే ఉల్లిపాయ, ఉప్పు, పప్పు, నూనె, చింతపండు, వీటన్నిటిలోంచి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా వస్తుంది, GST రూపాయలు. వాటన్నిటి డబ్బులే మన దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి మనం ఖర్చు పెడుతున్నాం. కాబట్టి చాలా సీరియస్గా మేము ఇదేమో హాస్యాస్పదంగా చెప్పే మాటలు కాదు, అందరి అభిప్రాయాలు తీసుకొని ఖర్చు పెడతామని చెప్పి చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. కాబట్టి చివరికి 100 రోజులు పనికి పోయేటువంటి వ్యక్తి కూలీ డబ్బులు కూడా దీంట్లో ఉన్నాయి. సో లెట్ us థింక్ సీరియస్లీ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత పెడతామని మనం గతంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినప్పుడే చెప్పాం. అది క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అయిన తర్వాత సార్ గత ప్రభుత్వాలు ఇవన్నీ పెండింగ్ బిల్లులు అంటే పేరుకొని పోయినటువంటి బిల్లులు 44 కోట్ల దాకా పెండింగ్ పెట్టిపోయారు. ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. తొందరలోనే అందరికీ క్లియర్ అవుతాయి. థ్యాంక్ యూ. Like, share, subscribe.